వాళ్ళకు హెల్ప్ చేస్తున్నట్టు నటించి ఆ క్రమంలో వాళ్ళు పిన్ ఎంటర్ చేస్తా అంటే బ్యాక్ సైడ్ నుండి చూస్తారు ఫస్ట్. చూసి తర్వాత అది పని చేయట్లేదు లేదంటే నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళ కార్డు వీళ్ళు తీసుకొని సేమ్ కార్డ్స్ వీళ్ళ దగ్గర ఇప్పుడు మేము 89 రికవర్ చేయడం జరిగింది. అదే కార్డును వీళ్ళ దగ్గర ఉన్న కార్డును వాళ్ళకి ఇస్తారు. సో దట్ ఒరిజినల్ కార్డు ఎవరైతే విక్టిమ్ కార్డు ఉందో అది వీళ్ళు తీసుకొని తర్వాత వీళ్ళు ఇంకో ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఎలాగో పిన్ నెంబర్ ఆల్రెడీ చూశారు కాబట్టి దాని ద్వారా విత్డ్రా చేసుకునేది వీళ్ళ మెయిన్ మోడస్ ఆపరండి. అందులో భాగంగా మనకు 28 డిసెంబర్ 2025 నాడు కంప్లైనెంట్ అలకుంట వెంకటేష్ గారు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వెంకటేష్ గారు వాళ్ళ మదర్కి సంబంధించిన ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసుకుందామని చెప్పేసి 10:30కి మల్లెపల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళేసి చెక్ చేస్తా అంటే పైన చెప్పిన ఈ 4 అక్యూజులు అతని ఏటీఎం కార్డు తీసుకొని తర్వాత అందులోకి వెళ్ళి ఒక 40,000 విత్డ్రావల్ చేస్తారు. ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ అలర్ట్ అయ్యి నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వచ్చేసి 31 డిసెంబర్ 2025 నాడు మనకు నైట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే డిఐ గారు తర్వాత ఎస్హెచ్ఓ గారి డైరెక్షన్లో ఒక క్రైమ్ టీమ్ సీసీ ఫుటేజెస్ తర్వాత ఈ బ్యాంక్ ఏటీఎంల దగ్గర ఉన్న ఫుటేజెస్ తర్వాత మిగతా లోకల్ ఇన్పుట్స్ తోని ఒక టీమ్గా ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్రెడీ ఇవాళ కూడా వేరే అఫెన్స్ చేద్దాం అనుకునే క్రమంలో మార్నింగ్ 9 AM మనకు తారసపడతారు. ఆ సీసీ ఫుటేజ్లు చూసిన ఫేసులు తర్వాత మన క్రైమ్ వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఇవాళ 9 o'clock వీళ్ళను పట్టుకొని రావడం జరిగింది. ఇందులో A1 వచ్చేసరికి అమీర్ సోహైల్. ఇతని మీద ఆల్రెడీ మన దగ్గర 4 కేసెస్ ఉన్నాయి. అంటే మన తెలంగాణలో 4 కేసెస్ ఉన్నాయి. అవి కూడా మీకు ఫర్నిష్ చేయడం జరిగింది. 2 NBWs కూడా పెండింగ్ ఉన్నాయి. సేమ్ ఇదే అటెన్షన్ డైవర్షన్కి సంబంధించిన ఎంఓలో ఇన్వాల్వ్ అయ్యారు. మిగతా ముబారక్ ముస్తకీం వీళ్ళ మీద అయితే యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎటువంటి కేసెస్ లేవు. బట్ మళ్ళీ ఫర్దర్గా మేము కస్టడీకి తీసుకొని ఇంకా ఫర్దర్ కూడా మేము వెరిఫై చేస్తాం. తర్వాత A4 వచ్చేసరికి అమీర్. ఇతను ఏం చేస్తారు అంటే ఇతను డైరెక్ట్ ఇన్వాల్వ్ కాడు. బట్ ఇతని వీళ్ళకు కన్వేయన్స్ చేస్తారు. ఆటో ద్వారా వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ చేయడం, అక్కడ వెయిట్ చేయడము, అవసరమైతే రెక్కీలో చేయడము, కట్ ఆఫ్ పార్టీ లాగా తర్వాత ఈయన అక్కడ ఉండి అబ్జర్వ్ చేసే రోలు ఇతన్ని. బట్ మెయిన్ మాత్రం A1 A2లు ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్ళి ఈ అఫెన్స్ చేస్తారు. సో ఇందులో భాగంగా మేము 4 అక్యూజులను అరెస్ట్ చేయడం జరిగింది. 89 డిఫరెంట్ బ్యాంక్ ఏటీఎం కార్డ్స్, అదేవిధంగా 52,000 క్యాష్, 3 సెల్ ఫోన్లు, తర్వాత ఈ క్రైమ్కు ఉపయోగించిన ఆటో TS12 UA 3780. సో ఇందులో బాగా గుడ్ వర్క్ చేసినందుకు మన అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో టీం బాగా వర్క్ చేయడం జరిగింది. లోకల్ ఏసీపీ కిషన్ గారు, అదేవిధంగా ఎస్హెచ్ఓ మల్లేష్ అండ్ డిఐ ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసిన డిఐ రాంబాబు అండ్ డిఎస్ఐ సాయి కిరణ్ వీళ్ళు ఫీల్డ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా అఫెన్స్ అయినప్పటి నుండి ఇవాళ మార్నింగ్ అప్రహెండ్ చేసేంత వరకు వీళ్ళు డిఫరెంట్ సీసీ ఫుటేజెస్ తర్వాత మిగతా అవన్నీ ట్రై చేసి ఇవాళ చేసినందుకు వీళ్ళందరినీ నేను సిపి సార్ తరఫున కంగ్రాట్స్ చెప్తున్నాను. అదేవిధంగా వీళ్ళకు సూటబుల్ రివార్డు కూడా సిపి సార్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 52,000 52,000. అక్కడ నుండిలే వీళ్ళకి పరిచయం. వీళ్ళు ఈ A1 అనే అతను గతంలో మన దగ్గర ఆల్రెడీ వచ్చిన అవగాహన ఉంది. వీళ్ళు లారీ ట్రాన్స్పోర్టేషన్ అటు తమిళనాడుకి వెళ్తారంటే మేము పని ఇక్కడ దిగుతామని చెప్పేసి అండ్ ఈ కింద ఉన్న MD అమీర్కు ఆల్రెడీ పరిచయం ఉంది సోహెల్. ఈ రికవర్ చేయబడ్డ ఆటో ఎవరికి సంబంధించింది సార్? కిరాయిదా లేకపోతే ఇలా ఓనా సార్? కిరాయి తీసుకున్నట్టు తెలిసింది ప్రైమా ఫేస్గా మనకి ఇప్పటి వరకు. మన ఎంక్వైరీలో కిరాయి తీసుకుంటుంది. ఆ ఓనర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని కూడా ఒకసారి పిలుస్తాం. అతను ఒకవేళ నార్మల్ రేట్కే ఇస్తే అతని రోల్ ఏం లేనట్టు, ఒకవేళ డబ్బులు ఎక్కువ తీసుకొని ఇటువంటి దానికి యూజ్ చేస్తున్నట్టు మన ఎంక్వైరీలో కానీ ఇన్వెస్టిగేషన్ వస్తే డెఫినెట్గా అతన్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ये भी निकालो भाई, सब बैठो, क्यों टाइम पे बैठी है? आई एक मिनट ना
సార్ మీరు కూడా పోవాలి సార్. మన టీం కష్టపడుతుంది. థ్యాంక్ యూ. ऊपर निकाल के